హాయ్ వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ రాశి ఖన్నా, ఉస్తాద్ భగత్ సింగ్తో పాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాం. పలకరింపులు అయిపోయాయి, మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టాలి. ఓకే. సో ఈ మధ్య మీరు ఎప్పుడు చూసినా చక్కగా హ్యాపీగా ఇంకా చాలా లైట్ హార్టెడ్గా అలా కనిపిస్తుంది. అవునా? ఏదో జీవిత సత్యం తెలుసుకున్నట్లు. ఏంటది దానికి కారణం? కాదండి. ఐ థింక్ లైఫ్ చాలా నేర్పిస్తుంది. అండ్ Yes. ఇప్పుడు కొంచెం ఐ థింక్ ఐ యామ్ వేర్ ఐ వాంటెడ్ టు బీ అండి ప్రొఫెషనలీ. సో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు హిందీలో పనిచేస్తున్నాను, తమిళ్లో చేస్తున్నాను, తెలుగులో కూడా చేస్తున్నాను అండ్ వేరే వేరే రోల్స్ చేస్తున్నాను కాబట్టి. అండ్ ఐ థింక్ మెడిటేషన్కి లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్ ప్రాబబ్లీ సీ మెడిటేషన్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దానికి ముందు రీజన్స్ ఏమైనా ఉన్నాయి? ఐ థింక్ నా మమ్మీ 60th బర్త్డేకి నేను బెంగళూరుకి వెళ్ళాను. అండ్ అప్పుడు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దట్ పూజ అండి. ఒక ప్లానెట్స్కి పూజ చేస్తాము అక్కడ. 60 పూర్తి పూజ చెప్తారు. సో 60th బర్త్డేలో చేస్తారు. సో అది చేశాను. అవును. సో మమ్మీ కోసం అది చేశానప్పుడు. అండ్ అక్కడ ఐ డెంట్ నో బట్ దే వర్ టీచింగ్ మెడిటేషన్ అండి. సో జస్ట్ ఊరికే నేను ట్రై చేశాను అండ్ నాకు చాలా నచ్చింది అండ్ నా లైఫ్ మారింది. అవును. కానీ అందరికీ రాదు, కాన్సంట్రేషన్ కష్టం అనిపిస్తుంది. లేదు అండి. ఐ థింక్ ఇది మీ చేతిలో ఉంది కాన్సంట్రేషన్. అండ్ చేస్తే దేర్ ఇస్ నథింగ్ యూ కెన్ నాట్ డూ. సో మీరు ట్రై చేయాలి. హిందీ మూవీలు అవి స్టార్ట్ చేసిన తర్వాత కెరీర్లో వచ్చిన పెద్ద మార్పులు ఏంటి? చేంజెస్ ఐ థింక్ హిందీలో కొంచెం కంఫర్టబుల్గా ఉన్నాను కాబట్టి అక్కడ కొంచెం ఐ ఫెల్ట్ అ లిటిల్ మోర్ కంఫర్టబుల్. కానీ ఇప్పుడు తెలుగులో కూడా అవును 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 కానీ తెలుగులో కూడా నేను చాలా కంఫర్టబుల్ అయ్యాను. ఇప్పుడు హాఫ్ తెలుగు అమ్మాయి అయ్యాను నేను. నార్త్ ఇండియన్ ప్లస్ సౌత్ ఇండియన్ బోత్. ఐ ఫీల్ లైక్ దట్. కానీ ఢిల్లీ అంటే తెలుగు ఇంత నేర్చుకోవడము గ్రేట్. రాదు యూజువల్గా, చాలా మందికి రాదు. పాత ఏదైనా మేబీ దర్ సమ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి, అదే చెప్పొచ్చు. ఓకే. ఇంకెప్పుడన్నా అనిపించిందా ఇలాగా ఎక్కడ ఏదో సమ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అన్న విషయం? ఇంకేదన్నా అంటే ప్రతి ఐ ఫీల్ హూఎవర్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్ అండి, ఐ థింక్ దర్స్ అ రీజన్ ఫర్ ఇట్. ఇది పాత రీజన్ ఉంది, మనకి తెలియదు. బట్ హూఎవర్ కమ్స్ ఇన్ అవర్ లైఫ్ అండి, ఐ థింక్ దర్స్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో కమింగ్ టు ఉస్తాద్ భగత్ సింగ్, ఈ సినిమా స్టోరీ వినుకుండానే అన్నారంట. అవును. గబ్బర్ సింగ్ పెద్ద హిట్ అయింది అండ్ హరీష్ గారి గురించి నాకు తెలుసు. అండ్ ఐ నో హీస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండి. ఇండస్ట్రీలో కూడా చాలా మాట్లాడుకుంటారు చాలామంది. సో అండ్ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ ఉంది. అండ్ నేను చాలాసార్లు చెప్పాను దట్ నాకు ఒక కోరిక ఉండేది బిగినింగ్ నుంచి దట్ పవన్ కళ్యాణ్ గారితో పని చేయాలి. ఎందుకంటే స్టార్డమ్ అంటే ఏంటి నాకు పవన్ కళ్యాణ్ నేర్పించారు. ఐ థింక్ ఆయనకి తెలియదు బట్ బిగినింగ్లో ఐ ఫీల్ ఐ న్యూ హీ వాజ్ అ స్టార్ బట్ ఐ డెంట్ నో హీ వాజ్ దాట్ బిగ్ అ స్టార్. అంటే పవనిజం మూవ్మెంట్ ఒక స్టార్ట్ చేశారు అప్పుడు. సో అప్పుడు నాకు తెలియదు, ఓకే పెద్ద స్టార్ ఉంది తెలుసు బట్ ఐ డెంట్ నో ఓకే ఈజ్ దాట్ బిగ్. సో ఐ థింక్ స్టార్డమ్ ఫర్ మీ, ఐ అండర్స్టూడ్ స్టార్డమ్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఎవరితోనైనా ఏ సినిమాకైనా వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా బుక్స్ చదువుతారు అంటారు, పాలిటిక్స్ కూడా ఉన్నారు. గ్యాప్ టైంలో ఏమన్నా మాట్లాడుతుండే వాళ్ళ ఇన్ కేస్ మాట్లాడితే అది ఏ టాపిక్? ఐ థింక్ బిగినింగ్లో చాలా నర్వస్ అయ్యాను కాబట్టి ఐ డెంట్ టాక్ టు హిమ్ మచ్. అంటే జస్ట్ డైలాగ్స్ చెప్పడం అండ్ దెన్ జస్ట్ వెయిట్ చేయడం, ఓకే ఫర్ యువర్ షాట్ అంతే. ఆ తర్వాత ఐ థింక్ హీ వాజ్ ఆల్వేస్ సరౌండెడ్ అండి. ఇప్పుడు డెప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి హీ వుడ్ ఆల్వేస్ బీ సరౌండెడ్ బై పొలిటీషియన్స్. సో ప్రతిసారి ఓకే జనాల కోసం ఇది చేయాలి అది చేయాలి అని అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి కాబట్టి ఐ వుడ్ జస్ట్ లీవ్ హిమ్ అసైడ్ బట్ ఐ వుడ్ ఆల్వేస్ నోటీస్ హిమ్. అండ్ ఐ థింక్ ఓరాలో చాలా పవర్ ఉంది ఆయన ఓరాలో, బట్ మనిషిగా చాలా హంబల్గా ఉంటారు, అది నేను చూసాను. సో హ్యూమిలిటీ, వాట్ హ్యూమిలిటీ ఈజ్ ఐవ్ లర్న్డ్ ఫ్రమ్. ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ ఎదుర్కొన్నప్పుడు విష్ చేస్తారు కదా, హాయ్ అన్నారా? అవును 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 హలో. సో సీన్స్ అవి చేస్తున్నప్పుడు ఆ కంఫర్ట్ ఉందా?
ఫస్ట్ డేలో నేను కొన్ని డైలాగ్స్ మర్చిపోయాను. ఓహో. ఆయన చూస్తే అవును అది నిజం. బికాస్ ఆఫ్ నర్వస్నెస్ నర్వస్నెస్ అంతే. అండ్ ఆనెస్ట్గా సెట్స్లో ఐ నెవర్ గెట్ నర్వస్ అండి, బట్ ఆయన చూస్తే కొంచెం నర్వస్నెస్ పెరిగింది. సో డైలాగ్స్ మర్చిపోయాను, బట్ అదర్వైజ్ ఆ తర్వాత సెటిల్ అయ్యాను సెట్స్లో. ఓకే. సో హరీష్ శంకర్ గారి డైరెక్షన్ అది ఎలా అనిపించింది? ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండి, ఎందుకంటే ఆయనకి తెలుసు ఏం కావాలని, అండ్ మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు. ఒక హీరోని ఎలా ఎలివేషన్ ఇవ్వాలి ఒక సీన్లో, గ్లామర్ ఎలా పెట్టాలి, అండ్ నా క్యారెక్టర్ కోసం కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఓకే, నాకు గ్లామర్ కావాలి, నేను మీకు షార్ట్స్ ఇస్తాను, స్కర్ట్స్ ఇస్తాను, ఈ సినిమాలో వేసుకోవాలి. అండ్ నేను కూడా సరెండర్ చేశాను. ఓకే సార్, మీ విజన్ నేను చేస్తాను. అండ్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది హరీష్ శంకర్కి, అది నాకు అర్థమైంది చేస్తున్నప్పుడు. అండ్ కామెడీ చేయడానికి, విజువలైజ్ చేయడానికి కూడా అది ఈజీ, మామూలు విషయం కాదు అది. సో ఐ థింక్ హీఈస్ వెరీ గుడ్ విత్ వాట్ హీ డస్. అండ్ షూట్ చేస్తున్నప్పుడు కూడా ద ఎడిట్ వుడ్ గో ఆన్ ఇన్ హిస్ మైండ్. ఎడిటింగ్ చేస్తూనే ఉంటారు ఆయన. సో ఐ థింక్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. అండ్ ఒక్క కమర్షియల్ సినిమాకి రెగ్యులర్గా ఐ థింక్ ఇట్ టేక్స్ 140 days విత్ అ బిగ్ స్టార్. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఐ థింక్ హీ ఫినిష్డ్ ఇట్ ఇన్ 50 days. అండ్ హ్యాట్స్ ఆఫ్. నిద్ర లేకుండా సెట్స్లో షూట్ చేయడం, ఫినిష్ చేయడం, ఐ థింక్ హీస్ వెరీ గుడ్. ఓకే, వాళ్ళది హిట్ కాంబో అని తెలుసు, బట్ యాక్చువల్లీ మీరు మిగతా డైరెక్టర్స్తో కూడా వర్క్ చేశారు కదా, ఎవరిలో చూడని ఒక క్వాలిటీ హరీష్ శంకర్ గారిలో ఉందంటే అదేంటి? చిన్న చిన్న విషయాలకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్కి కూడా. కమర్షియల్ సినిమా ఉంటే కూడా హీ వోంట్ జస్ట్ లీవ్ ఇట్, హీల్ సే నో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, డూ ఇట్ అగైన్ అని చెప్తారు. సో ఐ థింక్ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఆయన, హీరోయిన్ మీద పెట్టిన శ్రద్ధ సినిమా స్టోరీ మీద పెట్టి ఉండాల్సిందేమో అని. హీరోయిన్ మీద పెట్టిన శ్రద్ధ అంటే డ్రెస్సింగ్ మీద, బ్యూటీ మీద, అది వేరే సెన్స్ కాదు. ఓకే, దానికంటే స్టోరీ మీద పెట్టుంటే ఇంకా బాగుండేదేమో అని సరదాగా ఆయన అన్నది. ఇందులో ఈ సినిమా చేస్తున్నప్పుడు అది ఏమన్నా కనిపించిందా? రెండు విషయాల్లో పెట్టాలి అంటే రెండు విషయానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఐ థింక్ హీ హ్యాస్ గివెన్ ఇంపార్టెన్స్ టు అస్ ఆల్సో, అది చెప్పొచ్చు. అవును. ఓకే. సో కాలర్ ఈ సాంగ్కి ఆల్మోస్ట్ 2000 డాన్సర్స్తో అది చేశారు అని చెప్పారు. ఎన్ని డేస్ చేశారు ఆ సాంగ్? 4 days. 4 days ఓన్లీ? 4 days ఓన్లీ కాదు, 4 days. అంటే చాలా ఉంటాయి. కోఆర్డినేషన్ చాలా సార్లు మనం మాస్ సాంగ్స్ 2 days లో కూడా ఫినిష్ చేసాము. సో 4 days అంటే గుడ్ డేస్ టు షూట్. అంటే ఇమాజినేషన్ 2000తో మళ్ళీ అదంతా మ్యాచ్ చేస్తూ క్రౌడ్ కంట్రోల్ చాలా బాగా చేశారు హరీష్. ఓకే. ఆయనకి తెలుసు ఎలా మేనేజ్ చేయాలని. కెరీర్లో ఎన్ని మూవీస్ చేశారు కదా, ఇది ఏ రకంగా స్పెషల్ అవుతుంది మీకు తెలుగులో కెరియర్లో? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితో పనిచేస్తున్నాను, అది ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్స్ టు వర్క్ విత్ హిమ్. సో ఐ థింక్ దట్ ఈస్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఉంటుంది ఈ సినిమా. ఆ తర్వాత స్కేల్ వైజ్ అండి, అది ఐ థింక్ ఇది నా ఫస్ట్ బిగ్ కమర్షియల్ ఫిల్మ్ అది చెప్పొచ్చు. తెలుసు కదా మీద నాకు చాలా హోప్స్ ఉంటాయి ఎందుకో. అది ఆయన ఫ్యాన్ ఆఫ్ సిద్ధు జొన్నలగడ్డ, బికాజ్ ఆయన స్టోరీ రాస్తాడు, డైరెక్టరు, యాక్టరు అన్నీ, కాబట్టి చాలా హోప్ ఉంటే ఎందుకో. అది మంచి సాంగ్స్ ఉన్నాయి, సినిమా మాత్రం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. సో దాని ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే నేను షూట్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, బట్ ఆబ్వియస్లీ హిట్ ఫ్లాప్ నా చేతిలో కాదు. అండ్ చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నా లైఫ్లో కూడా. హిట్ ఉంటే ఫ్లాప్ ఉంటే నేను ఇలాగే ఉంటాను అండ్ హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను, అది నా చేతిలో ఉందంతే. హీరోయిన్ డ్రెస్ గురించి ఇక్కడ చాలా కాంట్రవర్సీ అయింది, మీ స్టాండ్ ఏంటి? అంటే డ్రెస్ సెన్స్ గురించి ఏ కాంట్రవర్సీ అయింది? బాగా వేసుకోవాలి, నీట్గా వేసుకోవాలి, ఫుల్గా కవర్ చేసుకోవాలి అనే దాని గురించి. ఒక అమ్మాయి కంఫర్టబుల్ ఉంటే హౌ కెన్ ఎనీవన్ క్వశ్చన్ హర్ అండి? ఆ అమ్మాయి కంఫర్టబుల్గా ఉండాలి అంతే. మీ ప్రాబ్లం ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. ఇండియన్ వేసుకుంటారు, వెస్టర్న్ వేసుకుంటారు, ఆ అమ్మాయి ఇష్టం ఇది. రైట్. సో నేను మీరు నటించిన హీరోల పేరు చెప్తాను, వాళ్ళ గురించి మీరు ఒక సింగిల్ వర్డ్ లో చెప్పండి. ఎందుకు చెప్పాలి? వన్ వర్డ్ లో చెప్పడం చాలా కష్టం. వన్ వర్డ్ లో కాకపోతే అయితే ఒక 1 line లో చెప్పండి. సరే నేను ట్రై చేస్తాను. ఓకే. నాగశౌర్య. స్వీట్ బాయ్.
స్వీట్ బాయ్. రవితేజ? చాలా ఎనర్జెటిక్, మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఓకే. సాయి ధరమ్ తేజ్? మై ఫ్రెండ్. రామ్? స్వీట్ బాయ్ అగైన్. ఓకే. ఎన్టీఆర్? ఎన్టీఆర్ని నేను ఒక డ్రింక్తో కంపేర్ చేశాను, అది ఉంది కదా రెడ్ బుల్. రెడ్ బుల్ లాగా ఉంటారు. అవును. ఎనర్జెటిక్. అవును, ఎనర్జెటిక్. వరుణ్ తేజ్? స్వీట్. నితిన్? తను కూడా స్వీటే అండి, అందరూ వేరే వర్డ్స్ ఏమీ లేదు. ఓకే. వెంకటేష్? వెంకటేష్ గారితో నేను యాక్చువల్లీ చాలా స్పిరిచువల్ అండి వెంకటేష్ గారు. వెరీ నైస్ టు వర్క్. అందరూ ఇదే చెప్తున్నారు ఆయన అవును గురించి. అవును. శర్వానంద్? చరణ్ పని చేయలేదు నేను. చేయలేదా? గోపీచంద్? ఎక్కడో మిస్ అయింది. గోపీచంద్ గారు చాలా క్వైట్గా ఉంటారు సెట్స్లో. ఐ థింక్ ఈజ్ అ క్వైట్ గా. అవును, కొంచెం రిజర్వ్డ్ ఉంటారు. నాగ చైతన్య? స్వీట్ అండి, ఓయ్ మామ, అందరికీ స్వీట్ అయ్యింది. వెరీ జెంటిల్మెన్లీ, వెరీ రెస్పెక్ట్ఫుల్. సిద్ధు జొన్నలగడ్డ? వెరీ టాలెంటెడ్. పవన్ కళ్యాణ్ గారు? ఎవ్వరు లేరు పవన్ కళ్యాణ్ గారు అంటే వర్డ్సే లేవు అసలు. పవర్ స్టార్ అండి, పవర్ స్టార్. పవర్ స్టార్. ఓకే. మీరు ఒక ఇంటర్వ్యూలో చూసాను, హైదరాబాద్లో ఫ్రెండ్స్ లేరు అన్నారు, ముంబైలో ఢిల్లీలో అని చెప్తున్నారు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? తెలుగులో ఎందుకు ఫ్రెండ్స్ లేరు? టైం లేదండి. సెట్స్కి వెళ్తాను, టైం లేదు. ఓకే, ప్రతి ఒక్క కోస్టార్తో పని చేస్తాను, కానీ ఆ తర్వాత ఫిల్మ్ అయిన తర్వాత టైం లేదు. ఇట్స్ నోబడీ ఈస్ ఫాల్ట్, ఇట్స్ జస్ట్ ఎవ్రీ వన్ మూవ్స్ ఆన్ టు అదర్ ఫిల్మ్స్. అండ్ పనిలో చాలా బిజీ నేను, సో టైం లేదు. మేబీ కెరీర్ బిజీలోనే. పెళ్ళికి కూడా ఇప్పుడే టైం లేదు. టైం లేదు. పెళ్ళి చేసుకో ఎప్పుడు ప్లాన్? తెలియదండి. తెలియదా? ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అది కూడా తెలియదు. ఓకే. పోనీ పెళ్లి తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారా, వర్క్ చేస్తారా? ఎందుకు రిటైర్ చేయాలి? ఎందుకు అంటే పని చేయాలి ప్రతి ఒక్క అమ్మాయిని. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వర్క్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్. రాశి, మీ పేరు చివర 2 ఐలు ఉంటాయి, న్యూమరాలజీ. అవును, నా మమ్మీకి నమ్మకం ఉంది న్యూమరాలజీలో. సో ఆయన నన్ను చెప్పింది ఓకే ఒక ఎక్స్ట్రా యాడ్ చేయాలి అని, అండ్ ఐ వాజ్ ఓకే విత్ ఇట్, అంతే. అండ్ మూవీ విషయానికి వస్తే శ్రీలీల గారు మీరు ఇద్దరి క్యారెక్టర్స్ లెంత్ ఎలా ఉంటాయి? కాంపిటీషన్ ఏమన్నా ఉందా? మీరు హీరోయినా, ఆవిడ హీరోయినా? 2 హీరోయిన్స్ అండి. ఇద్దరు హీరోయిన్స్. అవును. అండ్ నాకు తెలియదు అంటే ఎంత టైం ఉంటుంది ఈ సినిమాలో, బట్ ఐ థింక్ ఇట్స్ గుడ్ క్యారెక్టరైజేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. లీలాని కూడా కొత్త అవతారాలు చూస్తారు మీరు, ఒక గ్లామర్ కాకుండా ఒక ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్గా చూస్తారు. అండ్ అంతే, ఐ థింక్ వి బోత్ హ్యావ్ a good placement in the film. మీరు ఫస్ట్ సినిమా ఊహలు గుసగుసలాడే, చాలా మంచి క్యూట్ స్టోరీ. అది ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అయ్యే మంచి సినిమా. నేను అప్పుడు థియేటర్లోనే చూసాను. సో అప్పుడు అర్థమైంది మీరు సింగర్ కూడా కదా. ఆ సాంగ్ మీరు ఒకసారి పాడతారు? లేదండి, నేను మీకు చెప్తాను ఎందుకు. నా థ్రోట్ చాలా బాగాలేదు, నేను ఇప్పుడు జస్ట్ ఫీవర్ నుంచి బయటకు వెళ్ళాను. సో ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంటర్వ్యూలో. ఓకే. ఇప్పుడైనా మీకు ప్రమోషన్స్ ఇంపార్టెంట్ అనే దాన్ని అగ్రీ చేస్తున్నారా? ప్రమోషన్స్, మూవీ ప్రమోషన్స్ ఇంపార్టెంట్ అని అగ్రీ చేస్తున్నారు? అగ్రీ ఇంపార్టెంట్ ఉన్నాయండి, ప్రొడ్యూసర్స్ కోసం చేయాలి అంటే. ఐ థింక్ ఎస్పెషలీ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మైత్రి ప్రొడక్షన్, అందరికీ తెలుసు మైత్రి ప్రొడక్షన్ గురించి. రవి గారు ఉన్నారు, చాలా సపోర్ట్ ఇస్తారు షూట్ చేస్తున్నప్పుడు. అండ్ వాళ్ళని సపోర్ట్ చేయాలి. దట్స్ ద మినిమమ్ దట్ వీ కెన్ డూ యాజ్ యాక్టర్స్. ఇప్పుడు 19th మార్చ్ అంటే ఉగాది వస్తుంది, ఫెస్టివల్ టైం. ఆ ఫెస్టివల్కి ఎప్పుడైనా హైదరాబాద్లో ఉండడం, లేదా ఆ ఫెస్టివల్ సెలబ్రేషన్లో ఉన్నారా? అవును, అందుకే అప్పుడు నాకు ఉగాది పచ్చడి గురించి తెలిసింది. అండ్ వేరే వేరే ఫ్లేవర్స్. అవును అవును అవును, బాగుంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ట్రై చేశాను, కానీ నార్త్లో ఇలాంటి కష్టం లేదు. అక్కడ నవరాత్రి స్టార్ట్స్ ఆన్ ద డే ఉగాది. సో అక్కడ ఫాస్టింగ్ చేస్తారు, దుర్గా పూజలు చేస్తారు. అండ్ ఇక్కడ కొంచెం పెద్ద సెలబ్రేషన్ ఉగాది. అక్కడ ఇలాంటి సెలబ్రేషన్ లేదు అక్కడ. ఓకే. మరి ఇన్ కేస్ షూట్ లేదు, మధ్యలో గ్యాప్ ఉంది, హైదరాబాద్లో ఉన్నారు అంటే ఫ్రెండ్స్ లేరు కదా, ఏం చేస్తారు? జిమ్కి వెళ్తాను,
పడుకుంటాను. ఎందుకంటే లైఫ్లో పడుకోవడం చాలా కష్టం ఇన్ ద బిజీ షెడ్యూల్ అండి. సో పడుకుంటాను, టీవీ చూస్తాను అంతే. టీవీలో మేము చూసుకుంటారా ఎక్కువగా, లేకపోతే వేరే ఏమన్నా చూస్తారా? వేరే వేరేనా? అవును. అంటే మీరు చూసుకున్నా కానీ ఇంకేమన్నా కరెక్షన్స్ అవసరం అయితే చేసుకోవచ్చు. లేదు, రిలీజ్ అయినప్పుడు చూస్తాను. ఓకే. ఆ తర్వాత అవసరం లేదు చూడడానికి. ఆ తర్వాత నాకు థ్రిల్లర్స్ చాలా ఇష్టం కాబట్టి నేను థ్రిల్లర్ సినిమాలు, హారర్ సినిమాలు చూస్తాను. ఓకే. సో ఇప్పుడు కమింగ్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఈ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్తో ఒక సినిమా చేస్తున్నాను హిందీలో, ఫర్జీ 2 స్టార్ట్ అవుతుంది. ఇంకొక షో చేశాను లుక్కే, అది అందులో నేను పంజాబీ కాప్ అండి, అమెజాన్ అది. సో అది జరుగుతుంది. ఆ తర్వాత వింటున్నాను, చూద్దాం. ఓకే. మీకున్న బెస్ట్ క్వాలిటీ ఏది? మీరు చెప్పాలి, మీరు అనుకునేదా నాకు ఈ బెస్ట్ నేను క్వాలిటీ? చాలా పాజిటివ్ అండి లైఫ్లో. ఏదైనా ఉంటే ఐఎమ్ లైక్ వాట్ ఎవర్ గాడ్ వాంట్స్. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ మంచి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, పెద్ద హీరోలతో ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ముందు కొన్ని సినిమాలు అంటే అందరి ట్రాక్లోనూ అన్ని హిట్లు ఉండవు, బట్ ఎక్కడ మిస్టేక్స్ చేశాను, ఈ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకూడదు అనేది ఎప్పుడన్నా అనిపించిందా? రిగ్రెట్స్ ఏం స్టోరీ లేదు, సెలెక్షన్స్లో రిగ్రెట్స్ ఏం లేదండి. ఎందుకంటే చాలాసార్లు స్క్రిప్ట్ వింటున్నప్పుడు వేరే ఉంటుంది, కానీ షూట్ చేసిన తర్వాత రిలీజ్ అయ్యే టైంలో మీరు చూస్తారు, ఓ ఇది దిస్ వాజ్ నాట్ వాట్ ఐ సైన్డ్ అప్ ఫార్ అని ఫీలింగ్ వస్తుంది సమ్ టైమ్స్. కానీ అందులో కూడా నా పని ఏంటి, నాకు హార్డ్ వర్క్ చేయాలి, నా క్యారెక్టర్కి జస్టిఫికేషన్ మీరు ఇస్తే నేను మంచిగా చేస్తాను. కానీ హిట్ ఫ్లాప్లు నా చేతిలో లేదు కాబట్టి రిగ్రెట్స్ ఏం లేదు. ఎవ్రీ ఎక్స్పీరియన్సెస్ టాట్ మీ సంథింగ్. ఓకే. కెరీర్ గోల్ ఏంటి? ఐ థింక్ గోల్స్ పెట్టుకోకూడదండి, ఎందుకంటే చాలాసార్లు యూ డోంట్ నో వాట్ యువర్ కేపబుల్ ఆఫ్, అండ్ సమ్టైమ్స్ యూ మే కీప్ క్రాసింగ్ గోల్స్. సో యూ షుడ్ంట్ పుట్ ఎనీ గోల్స్. ఓకే. ఇది కాకుండా వేరే ఏదన్నా ఉందా మీకు? అంటే ఈ కెరీర్ కాకుండా వేరే ఇంట్రెస్ట్, వేరే ప్రొఫెషన్? బుక్స్ చదవడం చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే. సో అది అగైన్ చేస్తాను. థ్రిల్లర్ బుక్స్? లేదు స్పిరిచువల్ బుక్స్. స్పిరిచువల్. అవును. సో అది నాకు చాలా ఇష్టం, అండ్ సైకాలజీ నాకు చాలా ఇష్టం. సో సైకలాజికల్ బుక్స్ కూడా చాలా చదువుతాను. ఓకే. సో అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఒక కోర్స్ కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు కొంచెం సింగింగ్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ అ టీచర్ నౌ, అండ్ ఫ్రీ టైంలో ఐ టేక్ క్లాసెస్ అండి. కాకపోతే అది కెరియర్ అవ్వదు కదా? లేదు, కెరియర్ యాక్టింగ్ ఫస్ట్, అది జస్ట్ ప్యారలల్ థింగ్స్ అండి. ఓకే, రైట్. సో ఉస్తాద్ భగత్ సింగ్లో మీ రోల్ ఎలా ఉంటుంది అండ్ మీకు సరే ఫస్ట్ చెప్పకుండానే వినకుండానే ఓకే చేశారు. ఓకే చేసినప్పుడు మీకు అనిపించిన ఓ నా రోల్ ఇది బాగుంది, ఇక్కడ బాగుంది, అలా ఏమన్నా అనిపించాయా? అవును, యాక్చువల్లీ చాలా సీన్స్ ఉన్నాయి, కామిక్ రిలీఫ్ చాలా ఉంది ఈ సినిమాలో. సో ఐ థింక్ మై క్యారెక్టర్ కమ్స్ ఇన్ దోస్ పీరియడ్స్ ఆఫ్ కామిక్ రిలీఫ్ అండి. సో ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సరే మీ క్యారెక్టర్ పరంగా కాకుండా మీకు నచ్చిన విషయాలు ఏంటి ఇందులో? చాలా ఉన్నాయి, బట్ ఐ థింక్ ఒకటి పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ అవతారంలో చూస్తారు. ఆయన ఎనర్జీ, ఆయన డాన్స్ చించేశారు యాక్చువల్లీ సినిమాలో. ఆ తర్వాత లీలాని కూడా ఒక కొత్త అవతారంలో చూస్తారు. మీ ఇద్దరు కలిపి కాంబినేషన్స్ అసలేవా? ఓ అలా ప్లాన్ చేస్తారు. అవును. ఓకే, మళ్ళీ ఎప్పుడు అంటే కలిసి షూట్ లేకపోయినా ఎప్పుడు ఒక సెట్కి రాలేదు ఇద్దరు? షూట్కి వచ్చింది, ఈ షూట్ చేస్తున్న టైంలో, మాస్ సాంగ్ షూట్ చేస్తున్న టైంలో వచ్చింది సెట్కి, అప్పుడు కలిసాను. అందుకే మీకు ఫ్రెండ్స్ లేరు. ఇలా మీ సపరేట్ వాళ్ళు సపరేట్ పెడితే ఎలా ఫ్రెండ్స్ అవుతారు? రైట్, ఓకే, సరే, థ్యాంక్ యూ సో మచ్. ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అయ్యి మళ్ళీ తెలుగు సినిమాలు చేస్తే తెలుగు మర్చిపోకూడదు మీరు, అందుకు తెలుగు సినిమాలు చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.